మన ముఖ్యమంత్రి పాలమూరు ముద్దుబిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారు 2 రోజుల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రత్యక్షంగా చూసి అట్లాగే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని కొన్ని ప్రాంతాలు ఏరియల్ సర్వే చేసి ఈ యొక్క ప్రాజెక్టులను ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మొదటగా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేంద్ర బిందువు పాలమూరు జిల్లా, పాలమూరు వలసలు, పాలమూరు ఆకల్చావు. మరి వందలాది మంది ఇక్కడ ప్రాణత్యాగం తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం. పాలమూరు జిల్లా వాసి, పాలమూరు జిల్లా నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తప్పితే మళ్ళీ ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కావు. అందుకని జిల్లా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది. వీటిని శీఘ్రగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే కొత్త వాటిని కూడా రిజర్వాయర్స్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం గొప్పగా ఆర్భాటంగా పాలమూరుగా ప్రాజెక్టు, ఎత్తిపోతుల పథకం, వరప్రదాయని, జిల్లా రైతాంగం యొక్క వరప్రదాయని చెప్పని గొప్పగా మాటలు చెప్పి పూర్తి చేసుకొని 2 సంవత్సరాలు కట్టిస్తారని చెప్పిన తర్వాత కూడా అంతేకాదు ధనిక రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీ ధనిక రాష్ట్రాన్ని వారి చేతులు పెట్టడం జరిగింది అన్నాడు. ఆ ధనిక రాష్ట్రంతో పాటుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆదాయం మరొకవైపు, దాంతో పాటుగా మరొక 8 లక్షల కోట్ల అప్పు. అంటే ఇన్ని ఉన్న తర్వాత కూడా, ఇన్ని చేసిన తర్వాత కూడా 10 సంవత్సరాల కాలం, 10 సంవత్సరాల కాలం తక్కువ సమయం కాదు. అయినా కూడా ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తిగానే పాలమూరు ప్రాజెక్ట్ కూడా వాళ్ళు సరే, పాలమూరు జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంత మాట్లాడినా ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేసినాం, 90% పూర్తి చేసినాం, 10% పారతోటి మట్టి తీస్తే నీళ్ళు వస్తేనే మాట్లాడుతున్నారు. మీరు చూస్తూ ఉన్నారు మీడియాలో, సోషల్ మీడియాలో. ఈ ప్రాజెక్టు పాలమూరు ప్రాజెక్టుకి అయ్యేది వాస్తవంగా వాళ్ళు ఖర్చు పెట్టింది 25,000 కోట్ల రూపాయలు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కావాల్సిన నిధులు వాళ్ళ లెక్క ప్రకారం 2023 ఎన్నికల ముందు వాళ్ళు పంపిన అంచనాల ప్రకారమే 50,000 కోట్లు. వాస్తవంగా పూర్తి కావడానికి అయ్యే ఖర్చు దగ్గర 1,00,000 కోట్లు కావాలి. అంటే సుమారుగా ఇప్పుడున్నటువంటి అంచనా ప్రకారం 1,00,000 కోట్ల రూపాయలు అయ్యే ప్రాజెక్టుకు 25,000 కోట్లు ఖర్చు పెట్టి మేము ప్రాజెక్టును పూర్తి చేసామని మాట్లాడింది. ఒక పంపును నార్లాపూర్ దగ్గర ఒక పంపును ఆన్ చేసి నార్లాపూర్ దగ్గర కొన్ని నీళ్లు పోయడం జరిగింది. అక్కడి నుంచి ముందుకు 2వ రిజర్వాయర్ నీళ్ళు పోవాలంటేనే కాలువలు కాలే. అక్కడికి వెళ్ళి 3వ రిజర్వాయర్ పోవాలంటే అక్కడ కూడా కాలు పూర్తిగా నీళ్లు రాలే. కరివేనా అక్కడి నుంచి ఉదండాపూర్ రావాలంటే ఇక్కడ ఇప్పటికి కూడా కాలువ పూర్తి కాలే, రిజర్వాయర్ పూర్తి కాలే, పంపులు కాలే, మోటార్లు కాలే. ఫోన్ ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత నీళ్ళు వస్తాయంటే రావు. మళ్ళీ వీటి మీద మెయిన్ కెనాల్ శాంక్షన్ ఇవ్వాలి, అట్లాగే డిస్ట్రిబ్యూటర్స్ శాంక్షన్ ఇవ్వాలి, మైనర్ కాలువలు శాంక్షన్ ఇవ్వాలి, ఫీల్డ్ ఛానల్ శాంక్షన్ ఇవ్వాలి. ఇవన్నీ పూర్తయితే అప్పుడు నీళ్ళు వస్తాయి. దీనికి తోడు ఈ యొక్క ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఇప్పటికీ తేలేకపోయారు. వాటికి నీటి కేటాయింపు కూడా తేలేకపోయినాడు కూడా. నికర జలాలు ఇప్పటికి కూడా మన హక్కుల నీళ్ళు ఇప్పటికి దానికి కేటాయింపు కాలే. ఇది వాస్తవమైంది, మేము పూర్తి చేసామని చెప్పుకున్నాం. అందుకనే మన ప్రభుత్వం ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దీనికి 90 TMs నికర జలాలు అలాట్మెంట్ తేవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100% అది జరిగి తీరుతుంది. ఒకటి మొట్టమొదటి అది ఒకటి.
రెండవది ఇప్పుడు పెండింగ్ ఉన్నటువంటి కాలువలు కావచ్చు, మిగతా పంపులు కానీ మోటార్ అన్నీ తీసుకొచ్చి ఇవన్నీ ఫిట్ చేసే కార్యక్రమం ఒకటి. సో దానికి మిగతా శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా పాలమూరు జిల్లాలో మొత్తం కూడా ఈ యొక్క సుమారుగా 9 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి యావరేజ్గా 1,00,000 ఎకరాలు అంటే కూడా 9 నియోజకవర్గాలు నీళ్ళు వస్తాయి. ఇది ఒక అంశం. రెండవది జూరాల ప్రాజెక్టు, భీమా, నెట్టెప్పాడు, కోయిల్స్. అందుకని మీకు తెలిసి ఉండాలి కాబట్టి చర్చకు వరకు వస్తుంది కాబట్టి సోషల్ మీడియా 8 టీఎంసీ అంటే అదనంగా రిజర్వ్ కట్టలే, శాంక్షన్ చేయలే, కట్టలే. అసలు శాంక్షన్ కట్టాలంటే శాంక్షన్ చేయాలి, శాంక్షన్ కూడా చేయలేదు. అక్కడ ఏది గట్టు దగ్గర 20 టీఎంసీలు కట్టిస్తానే, రిజర్వాయర్ కడతానే, ఆడ కూడా కుర్చీ వేసుకుని కట్టిస్తాను. ఆ కుర్చీ ఉన్న కుర్చీ పోయింది, అది కాలే. కల్వకుర్తి ప్రాజెక్టు ఇవన్నీ భీమా ఇవన్నీ మేము పూర్తి చేసిన మాట్లాడాం. ఆ కల్వకుర్తి ప్రాజెక్టు కింద 4,60,000 ఎకరాలు నీళ్లు పారాలి. దానికి ఉన్న రిజర్వాయర్ 4 టీఎంసీ, దానికి కావాల్సినటువంటి రిజర్వాయర్స్ 45 టీఎంసీ. ఎందుకంటే వర్షాకాలం నీళ్ళు వచ్చినట్టు కిందికి వెళ్ళిపోతే అటు రాయలసీమకు ఇటు సాగర్ పోతే సీజన్ నీళ్ళు ఉండవు. అంటే నీళ్ళు ఉన్నప్పుడు తోడిపోసుకోవాలి రిజర్వ్ అది కట్టలేదు. అట్లనే అక్కడేది అలంపూర్ సంబంధించి ఆర్టీఏ సంబంధించి కూడా 87,000 ఎకరాలు నీళ్ళు కావాలి. ఓ పంపు తీసుకొచ్చి పెట్టిండ్రు, అక్కడ కూడా ఒక్క టీఎంసీ రిజర్వ్ నిర్మాణం చేయలేదు. అంటే ఇది ప్రాజెక్టు యొక్క పరిస్థితి, దుస్థితి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్, ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు, భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు, వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు సైట్ మీదకి వెళ్ళి ఏం జరిగింది ఇప్పటిదాకా, ఏం జరగాలి అని చెప్పి వారు స్వయంగా విజిట్ చేస్తూ ఉన్నారు. వారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా రాబోతూ ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రి రాబోతూ ఉన్నారు, జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు కృష్ణరావు గారు, తర్వాత వాకిటి శ్రీహరి గారు, ఎమ్మెల్యేలు మేమందరం కూడా సైట్ విజిట్ చేస్తూ ఉన్నాం. గతంలో పాలమూరు చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోయినరు చాలామంది, ఓట్ల కోసం పోయినరు, ఎలక్షన్ ముందు పోయినరు, ప్రజల ముందు ముసలి కన్నీరు కార్చిండ్రు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులు ఎట్లా జరుగుతూ ఉన్నాయని చెప్పి సైట్ విజిట్ చేయడం అనేది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో జరగలేదు. జిల్లా ముద్దుబిడ్డ తపన ఉంది, ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ఖ్యాతి దక్కాలి అన్న ఆలోచన ఉంది కాబట్టి వారి కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు. వారి జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ జిల్లా కొన్ని వేల కోట్ల రూపాయల వరాలు ప్రకటించింది. వచ్చిన వెంబడే ఏదైతే మోసం చేసిందో టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ గారు ముఖ్యంగా, జూరాల నుంచి మొదలయ్యే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని దాన్ని తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్వాటర్స్లో పెట్టి అది వివాదాల సుడిగుండంలో చిక్కుకునేటట్టు చేసి దీన్ని పొందబెట్టి కాళేశ్వరాన్ని కట్టుకోవాలని చెప్పి ఒక కుట్ర చేసిండు కాసుల కోసం. ఇది అందరికీ జిల్లా ప్రజలకు తెలుసు ఎంత దారుణంగా బీఆర్ఎస్ పాలనలో మనం మోసపోయినాం. ఒక్క పంపును స్టార్ట్ చేసి మన జిల్లాలో ఎవరికి తెలివి లేనట్టు, చదువుకునే వాళ్ళు లేనట్టు, ఇక అయిపోయింది ప్రాజెక్టు, పూర్తి అయిపోయింది, నీళ్లు తీసుకొని నెత్తిన చల్లుకో అని చెప్పిండు. అంటే అంత ఎర్రోలు కాదు పాలమూరు వాళ్ళు. అందుకే కర్రు కాల్చి వాత పెడితే 14 సీట్లకు వెళ్ళి 12 సీట్లను సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారు తీసుకున్న మొట్టమొదటి కార్యక్రమం మన మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం 5,000 కోట్లను శాంక్షన్ చేసింది. ఎందుకంటే శ్రీశైలం నుంచి కొడంగల్కు నీళ్లు పోవు, మన పశ్చిమ మహబూబ్ నగర్కు నీళ్లు రావాలంటే జూరాల సోర్స్ నుంచే నీళ్లు తీసుకుపోవాలి అన్న ఆలోచన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్లో ఉండే. దాన్ని తుంగలో తొక్కి ప్రాణహిత చేవలను కూడా దాన్ని కూడా కాల రాసి అక్కడ కాళేశ్వరం పేరు మీద, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి పేరు మీద కాసుల కోసం, డబ్బుల కోసం మహబూబ్ నగర్ను, రంగారెడ్డిని ముంచడానికి ప్రయత్నం చేసిన నాయకుడు కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు ఆ తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటున్నాం.
మీడియా మిత్రులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఇది ఆలోచన తీసుకుపోవాలి ప్రజల్లోకి గట్టిగా. ఆ తప్పులను సరిదిద్దుకొని పాలమూరుకు ఏది మంచిదో ఏది మనం తొందరగా చేస్తామో ఆలోచన చేసి ఆ ప్రాజెక్టును 5,000 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్టును మొదలుపెట్టింది. అంతేకాకుండా జూరాల వెనుక భీమా నది మీద ఇంకేమైనా మనం బ్యారేజ్ కడితే మన పొలాలకు నీళ్లు వస్తాయని చెప్పి ఏరియల్ సర్వే కూడా చేయబోతా ఉన్నారు. శ్రీహరి గారు అక్కడ ప్రపోజల్ చేసిండు. ఇంకొక అవకాశం ఉంది, భీమా మీద ఒక బ్యారేజ్ కడితే ఆ కాల్వల ద్వారా మనకు పారుతాయి అంటే అది కూడా చూడడానికి ఏరియల్ సర్వే చేసి అక్కడికి పోతా ఉన్నాడు. అలాగే ఇంకో 15 టీఎంసీల నీళ్లు గూడెంతడ్డి రిజర్వాయర్ దగ్గర కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పి నిపుణులు చెప్తే దాన్ని చూడడానికి కూడా అక్కడికి పోయి రివ్యూ చేయబోతా ఉన్నారు. ప్రతి రిజర్వాయర్ దగ్గరికి వెళ్తా ఉన్నారు. అసలు ఎంత పని జరిగింది, ఎంత కావాలి, ఎంత ఇప్పుడు భవిష్యత్తులో మనం పెట్టాలి, దానికి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా ఫైనాన్స్ మినిస్టర్ని కూడా తీసుకొస్తా ఉన్నాడు. ఈ రాబోయే రోజుల్లో అత్యధికమైన నిధులు కేటాయించి మన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్తో పాటు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఈ 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో పూర్తి కాకుండా మిగిలిపోయిన ప్రాజెక్టులు మొత్తం కూడా ఈ 2-3 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ఒక కార్యాచరణ కోసం ముఖ్యమంత్రి గారు స్వయంగా మన మధ్యకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మన నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో పోవాలి. ట్రాన్స్పోర్టేషన్ మేము అరేంజ్ చేస్తూ ఉన్నాం, కూర్చొని పెద్దలతో మాట్లాడతాం. ప్రతి గ్రామాలకు కూడా వెహికల్ వస్తుంది. టౌన్లో కూడా కార్పొరేటర్లు కావచ్చు, మిగతా వ్యక్తులు డివిజన్ వారీగా కూర్చొని మీరు ఎంతమంది మీరు ఖచ్చితంగా మన సీఎం గారి సభకు తీసుకొస్తారు అని చెప్పి ఆ లెక్కను కూడా మాకు ఇవ్వండి. కూర్చొని మనకు టైం ఉంది, ఇంకా రేపంతా ఎక్సర్సైజ్ చేసుకుందాం. ప్రైవేట్ వెహికల్సా, బస్సులా, లేకుంటే ఇంకేదైనా రవాణా మనం కూర్చొని డీటెయిల్గా చేసుకొని భారీ ఎత్తున సభను సక్సెస్ చేయాలి. దాదాపుగా 80-90 వేలు దాకా టార్గెట్ పెట్టుకొని సభను సక్సెస్ చేయాలని చెప్పి ఇదివరకే మంత్రి గారు మాట్లాడడం జరిగింది. సీఎం గారు మనకు వరాలు ఇవ్వడానికి వస్తూ ఉన్నారు, మన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఘనంగా స్వాగతం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. భారీ సంఖ్యలో మన ముఖ్యమంత్రి గారి మీటింగ్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం నియోజకవర్గంలో మీటింగ్ అన్నట్టుగానే మనం చేసుకోవాలి.